సాయిరామ్. ఇంకొకరి సందేహం ఏంటంటే ఉత్తరం వైపు బరువు ఉండొచ్చా అంటే, ఉత్తరం వైపు బరువు ఎందుకు పెడతాం మనం? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి? ఉత్తరం తూర్పు ఖాళీగా వదలాలి. కాదు, ఇంట్లో మనం చిన్నగా ఉంది రూము, పెట్టడకుంటే తప్పదు. సో పెద్ద బరువులు లేకుండా చిన్న చిన్న సోఫాలు ఏం చేస్తారు? సోఫాలు రకరకాల సోఫాలుగా ఉంటాయి. మొత్తం కాంపాక్ట్గా ఉండే సోఫాస్ కూడా ఉంటాయి, కింద ఇలా ఓపెన్ ఉండే సోఫాస్ కూడా ఉంటాయి. అలా ఓపెన్ ఉండే సోఫాస్ ఉత్తరంలో వేసుకుంటే ఆ ఓపెన్ ఉండే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మొత్తం కాంపాక్ట్గా ఉండే సోఫాలు వేసామనుకోండి, అబ్బాయి అది బరువు లేదండి, చాలా లైట్ వెయిట్గా ఉంది అని అక్కడ పెడుతూ ఉంటారు, అయినా నష్టపోతాం. ఉత్తరం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. మరికొంతమంది నేను చూశాను, ఇంట్లోకి వెళ్ళగానే అల్మారీ కనబడుతుంది, అంటే బీరువా ఉత్తరంలో మధ్యలో. అప్పుడే అర్థమైపోతుంది, ఓహో కుబేర స్థానం అని వీళ్ళు పెట్టుంటారని. వాళ్ళు చెప్తారు కూడా, మేము కుబేర స్థానం అని ఇక్కడ అల్మారీ కూడా పెట్టామండి, బీరువా డబ్బులే ఉండట్లేదని. మా కుబేర స్థానం ఉత్తరం ఓకే బాగుంటుంది, కానీ కుబేర స్థానంలో బరువు పెట్టకూడదు, అక్కడ ఉత్తరం కపేష దోషం ఏర్పడుతుంది. డబ్బులు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, ఇంట్లో వాస్తుపరంగా అన్ని వాస్తుపరంగా ఉంటే ఎక్కడైనా పెట్టుకుంటే డబ్బు నిల్వ ఉంటుంది. నైరుతిలో పెడితేనే డబ్బు ఉంటుంది, ఇక్కడ పెడితేనే డబ్బు ఉంటుందని కాదు. ఇంట్లో వాస్తుపరంగా అన్నీ కరెక్ట్గా ఉంటే ఎక్కడ పెట్టుకున్నా డబ్బు ఉంటుంది, డబ్బు వస్తుంది. ఆగ్నేయ దోషం ఉందనుకోండి, డబ్బు వస్తుంది కానీ హెవీ ఎక్స్పెండిచర్ అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఉత్తరం దోషపూరితమైంది, డబ్బే రాదు, ఖర్చులు ఉంటాయి, అసలు డబ్బే రాదు, ఇంకా అప్పుల పాలైపోతాం. సో ఉత్తరం అంటే ఎక్కడి వరకు ఉంటుంది? మొత్తం అంతా ఉత్తరమే. ఉత్తర వాయువ్యం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం అంతా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఊరికే ఉత్తరం మాత్రమే కాదు. నేను చాలా చోట్ల చూశాను, ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. ఉత్తరంలో టాయిలెట్స్ కడతారు కొందరు మధ్యలో రూమ్లో. దాంట్లో ఇంట్లో ఆడవాళ్ళకి చాలా తీవ్రమైన ఫలితాలు ఉంటాయి అక్కడ. సో ఉత్తరం మాతృస్థానం, తూర్పు లేకపోయినా ఓకే, కానీ ఉత్తరం మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే జీవితం హాయిగా ఉంటుంది. సాయి రక్ష.